ఒకే ఏఐ మోడల్లో మీరు టెక్స్ట్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు, ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియో జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కలిపిన ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ మోడల్ నింజా చాట్ ఏఐ అనమాట. సో ఈ నింజా చాట్ డాట్ ఏఐలో ఎలాంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ మోడల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫస్ట్ వెబ్సైట్ చూసుకున్నైతే నింజా చాట్ డాట్ ఏఐ అనమాట. సో ఈ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఏమైనా టెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ మీరు అకౌంట్ లోకి లాగిన్ అవ్వమని చెప్తుంది. ఇదిగోండి కంటిన్యూ విత్ గూగుల్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా. సో వన్స్ అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ లో చూసుకున్నట్లయితే ఏఐ ప్లే గ్రౌండ్ అని క్రియేట్ ఇమేజెస్, మ్యూజిక్, వీడియోస్, మైండ్ మ్యాప్స్, ఫ్లాష్ కార్డ్స్, పీడిఎఫ్ చార్ట్, రైటింగ్ లైబ్రరీ, ఇలా బోల్డ్ అన్ని ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. ఫస్ట్ మీకు బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే ఏఐ ప్లే గ్రౌండ్ అనమాట. మీరు టెక్స్ట్ రిలేటెడ్ గా ఏమన్నా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, లేకపోతే ఏమన్నా కంటెంట్ జనరేట్ చేద్దాం అనుకున్నా, కేవలం ఒక మోడల్ నుంచి రెస్పాన్స్ కాకుండా మల్టిపుల్ మోడల్స్ నుంచి మీరు రెస్పాన్స్ పొందవచ్చు. సో ఇక్కడ మీకు పైన 2 ప్యానల్స్, 3 ప్యానల్స్, 4 ప్యానల్స్ అని ఉంటుంది. సో ఉదాహరణకి 2 ప్యానల్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకటేమో చాట్ జీపీటీ ఒకటి, నెక్స్ట్ జెమినీ మోడల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఒకవేళ మనం ఇవాళ నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉపయోగించి మానేస్తే 2050 సంవత్సరానికి ఏమవుతుందని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాను. ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు 2 రెస్పాన్సెస్ ఎట్ ఏ టైం వస్తాయి అనమాట. చూద్దాం. సెండ్ టు ఆల్ మీద క్లిక్ చేశాను. మీరు గమనిస్తే చాట్ జీపీటీ 4.0 నుంచి జెమినీ 2.0 నుంచి ఇలా రెస్పాన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ పరంగా, ఎకనామిక్ పరంగా బాగా అడ్వాంటేజెస్ ఉంటాయని మనకి రెస్పాన్స్ ఇచ్చింది. ఇది 2 మోడల్స్ అనే కాదు, మీరు 4 మోడల్స్ నుంచి కూడా ఎట్ ఏ టైం రెస్పాన్స్ పొందవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ టైం 4 ప్యానల్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈసారి నేను 4 ప్యానల్స్ ఓపెన్ చేశాను. ఈసారి కూడా జెమినీ మోడల్, క్లౌడీ మోడల్ ఇచ్చి లామా 4 మోడల్స్ ఇచ్చాను ఈసారి. ఒకవేళ ఏ కనుక కలగంటే ఏమని కలగంటుందని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఎట్ ఏ టైం 4 మోడల్స్ సంబంధించిన రెస్పాన్స్ అనేది మీకు వస్తుంది. సో ముఖ్యంగా ఎవరికంటే మీకు ఒక రెస్పాన్స్ నుంచి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కంటెంట్స్ గురించి మల్టిపుల్ వేస్ ఆఫ్ థాట్స్ కావాలనుకుంటే ఇలాంటి మోడల్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఆలోచిస్తే ఏం ఆలోచిస్తుంది, ఎర్రర్ స్టేట్స్ అండ్ గ్లిచెస్ గురించి ఆలోచిస్తుంది. అలానే చాట్ జీపీటీ వచ్చి క్రియేటివ్ సింథసిస్ అనే పాయింట్ చెప్పింది. క్లౌడీ 4 సానెట్ వచ్చి ఎగ్జిస్టెన్షియల్ వ్యాండరింగ్స్ గురించి, లామా 4 వచ్చి డేటా డ్రివెన్ రెవెలరీస్. ఇలాగా మీకు డిఫరెంట్ వేల్స్ లో ఆన్సర్ అయితే ఇచ్చింది. ఇది ఒక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఈ మోడల్లో మీరు కాంటే ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ లోకి వెళ్తే మీరు మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. ఫ్లక్స్ ప్రో, రీక్రాఫ్ట్ వర్షన్ 3, స్టేబుల్ డిఫ్యూషన్ 3, ఫ్లక్స్ స్కానల్, ఫ్లక్స్ డెవ్, ఇమాజిన్ 4. మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలి, 16:9, 9:16 ఏ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. 16:9 సెలెక్ట్ చేశారు. ఇక్కడ క్రెడిట్స్ ఉంటాయి, అవైలబుల్ క్రెడిట్స్ అనమాట. సో మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాంప్ట్ ఇస్తే కనుక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. సో నేను వేరే మోడల్ నుంచి అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. వచ్చిన ఇమేజ్ ని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి ఇమాజిన్ 4 నుంచి జనరేట్ చేస్తున్నాను. సో ఇమాజిన్ 4 లో కూడా ఇమేజ్ ఫాస్ట్ గా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకుని, అంతేకాకుండా మీరు మ్యూజిక్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికి సెపరేట్ క్రెడిట్స్ వస్తాయి అనమాట. నేను ప్రెసెంట్ ప్రీమియం ఆప్షన్ అయితే ఉంది. సో మాకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు టెస్ట్ చేయమని చెప్పారు అనమాట ఈ మోడల్ వాళ్ళు. అందుకనే మనకి క్రెడిట్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ సెపరేట్ గా వచ్చి 981 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సో మ్యూజిక్ ప్రకారం చూస్తే లైరా 2 ఒకటి, స్టీరియో లార్జ్, అలానే మెలోడీ లార్జ్, మెటా, ఇలా మల్టిపుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. గూగుల్ వాళ్ళు లైరా 2 నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో 30 సెకండ్స్ ఆడియో సెలెక్ట్ చేసుకున్నాను. మాక్సిమం నాకు తెలిసి ఒక 30 సెకండ్ వస్తుంది అనుకున్నాను. సో ఓకే అనుకుంటే ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు దీనికి ఆడియో జనరేట్ అవుతుంది. ఈ లోపల నెక్స్ట్ ఆప్షన్ కూడా చూపిస్తాను మీకు. వీడియో జనరేషన్ కూడా ఉంది. సో వీడియోలో గూగుల్ VO3 ఫాస్ట్, అలానే క్లింగ్ అనమాట. సో ఆల్రెడీ నేను కొన్ని క్రెడిట్స్ అనేది ఉపయోగించేసాను. ఇంకా ఒక క్రెడిట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏ వీడియో మోడల్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నా ఆ మోడల్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడైతే మనం జనరేట్ అయిన వీడియో అయితే చూద్దాం అండి. క్లింగ్ ఏఐతో నేను జనరేట్ చేసిన వీడియో ఇదే అనమాట. నేను ఇచ్చిన ప్రాంప్ట్కి క్లింగ్ ఏఐతో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో మీకు క్లింగ్ ఏ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అలాగే ఇక్కడ అవుట్పుట్ ఏదో వచ్చింది. మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మ్యూజిక్ కూడా జనరేట్ అయిందన్నమాట. నేను ఒక లిరిక్స్ లాగా ఇచ్చి దీన్ని మ్యూజిక్ జనరేట్ చేయమంటే మ్యూజిక్ జనరేట్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే మ్యూజిక్ మాత్రం జనరేట్ చేసింది, ఇది సాంగ్స్ అయితే జనరేట్ చేయదు అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి మీకు ప్లే చేస్తాను, వినండి సాంగ్, ఈ మ్యూజిక్ ఎలా ఉందో.
సో ఇలాగ మ్యూజిక్ అయితే జనరేట్ అయింది కదా. ఇక్కడతో అయిపోలేదు అనమాట ఈ టూల్స్, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు మైండ్ మ్యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. మీకు ఏదైనా యూట్యూబ్ వీడియో లింక్ ఉన్నా, లేకపోతే పీడిఎఫ్ ఉన్నా, వెబ్సైట్ ఉన్నా, ఆడియో ఉన్నా, ఏదైనా ఇన్పుట్ గా ఇచ్చి దీని నుంచి మైండ్ మ్యాప్ లాంటివి జనరేట్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నాను అంటే ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో వెబ్సైట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ ని అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ ని యాడ్ చేసిన తర్వాత జనరేట్ మైండ్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేశాను. ఓపెన్ ఏఐ సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. దాని నుంచి మైండ్ మ్యాప్ జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఓపెన్ ఏఐ సంబంధించిన మైండ్ మ్యాప్ వచ్చేసింది మనకి. సో ఓపెన్ ఏఐ వెబ్సైట్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, టెక్నికల్ ఛాలెంజెస్, ఫ్యూచర్ ట్రెండ్స్, ఓపెన్ ఏఐ రీసెర్చ్ లో ఏమేమి చేస్తున్నారు, టెక్నికల్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఏముంటాయి, డేటా స్టోరేజ్ అండ్ మేనేజింగ్, రిలేటెడ్ టెక్నాలజీ అండ్ డీటెయిల్స్ వచ్చింది. మీరు ఓకే అనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఇమేజ్ రూపంలో మీరు మైండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం వెబ్సైట్ అనే కాదు, మీకు ఎంత చెప్పిన ఇతర ఆప్షన్స్ ద్వారా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇలాగే మీకు ఫ్లాష్ కార్డ్స్ లాంటివి కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈవీ కుర్రాడు వెబ్సైట్ లింక్ తీసుకున్నాను అనమాట. తీసుకుని ఫ్లాష్ కార్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి వెబ్సైట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ అయిపోయింది. ఇక్కడ జనరేట్ ఫ్లాష్ కార్డ్స్ మీద క్లిక్ చేశాను. అయితే ఇక్కడ జనరేట్ అవ్వలేదు అనమాట, చిన్న ఎర్రర్ లాగా అయితే ఉంది ఫ్లాష్ కార్డ్స్ వరకు అయితే మాత్రం. నెక్స్ట్ మీకు పీడిఎఫ్ చార్ట్స్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు పీడిఎఫ్ చాట్ లోకి వెళ్ళి ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయాలన్నమాట. నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఏఐ విత్ ఎగ్జాంపుల్స్ అనే ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చాను. సో ఇది దాన్ని లోడ్ చేసేసుకుంది. మీరు ఇప్పుడు ఈ పీడిఎఫ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా మీకు సమాచారం అయితే ఇస్తుంది అనమాట. నేను 3 టైప్స్ ఆఫ్ ఏఐ అని చెప్పి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఇవ్వగానే 3 టైప్స్ ఆఫ్ ఏఐ, నారో ఏఐ, అలానే సూపర్ ఏఐ, అలానే డిఫరెంట్ హైపోథెటికల్ ఏ అని చెప్పి సమాచారం అయితే ఇచ్చింది. అంతేకాకుండా మనకి రైటింగ్ లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ రైటింగ్ లైబ్రరీ ఎలా హెల్ప్ అవుతుందంటే మీరు ఏదైనా ఒక కంటెంట్ జనరేట్ చేసింది ఇక్కడ ఇస్తే కనుక హ్యూమనైజ్డ్ కంటెంట్ కింద రైటింగ్ లైబ్రరీలో ఒక ఆప్షన్ టెక్స్ట్ న్యూట్రలైజర్ అయితే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను నింజా చాట్లో ప్రీవియస్గా కంటెంట్ జనరేట్ చేసాను కదా, అది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు రీసెంట్ చార్ట్స్ అనే ఒక ఆప్షన్స్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్తే మీరు ప్రీవియస్గా జనరేట్ చేసిన కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను రైటింగ్ లైబ్రరీలోకి వెళ్ళి టెక్స్ట్ న్యూట్రలైజర్లోకి వెళ్తున్నాను. ఇది మీకు ఏ కంటెంటే నేను వచ్చు అనమాట. మీకు దొరికిన కంటెంట్ని ఇలాగే ఏ కంటెంట్ కాకుండా హ్యూమనైజ్ చేద్దాం అనుకుంటే ఆ కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే ఈ కంటెంట్ వచ్చి హ్యూమనైజ్ కంటెంట్ కింద అయితే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇలా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. క్యారెక్టర్ గ్రోత్ ప్లానరు, ఎస్ఏ అవుట్లైనరు, సాక్రెటిక్ డైలాగ్ జనరేటరు, ఇలా మీకు మల్టిపుల్ టూల్స్ అన్ని కూడా ఇక్కడ రైటింగ్ లైబ్రరీలో అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. ప్రొఫెషనల్ ఈమెయిల్ డ్రాఫ్ట్, ఆగ్మెంటెడ్ మ్యాపర్, ఓల్డ్ బిల్డర్, టోన్ షిఫ్టర్, ఇలాగ థీమ్, బ్యాక్ స్టోరీ ఇంటిగ్రేటర్ అని, సింబాలిక్ ఆబ్జెక్ట్ క్రియేటర్, ఇలాగ బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఉదాహరణ నేను ప్రొఫెషనల్ ఈమెయిల్ డ్రాఫ్టర్లోకి వెళ్తున్నాను. సో మీకు ఏదైనా ఒక పలానా మెయిల్ మీకు పంపించాలనుకోండి. సో ఇన్విటేషన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ విత్ ఓపెన్ ఏఐ CEO అని చెప్పి నేను ఒక మెయిల్ పెడదాం అనుకుంటున్నాను. సో దాన్ని జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడగానే ఓపెన్ ఏఐ CEOకి నేను మెయిల్ ఎలా పంపించవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెయిల్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. దీని మీద ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే ఈ మెయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీకు ఈ నింజా చాట్ ఏఐలో మల్టిపుల్ వేస్ లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాదు దీంట్లో మీకు గెట్ ప్రీమియం అనే ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎక్కువ యాక్సెస్ కావాలంటే ఫ్రీ యాక్సెస్లో మీకు జస్ట్ లిమిటెడ్ ప్రాంప్ట్స్లను మీరు టెస్ట్ చేసుకోగలుగుతారు. అదే మీకు స్టార్టర్ ప్యాక్ అయితే 756 రూపాయలు స్టార్ట్ చేస్తున్నారు. 1000 ప్రీమియం ఏఐ మెసేజెస్ వస్తే 30 ఇమేజ్ క్రియేషన్స్, 5 వీడియో జనరేషన్స్ అయితే వస్తుంది అనమాట. అదే ప్రో ప్యాక్ చూసుకున్నట్లయితే 1512 రూపాయలు అనమాట. దీనికి వచ్చి 4000 ఏఐ మెసేజెస్, 100 ఇమేజ్ క్రెడిట్స్, 15 వీడియో జనరేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్పెక్ట్ వచ్చి 2100 రూపాయలు. దీనికి వచ్చి 8000 ప్రీమియం ఏఎంఎస్ వస్తుంది. ఇది మంత్లీకి అయ్యే ఖర్చు అనమాట. అంటే మీకు ఇయర్లీ వచ్చి 24,000 అవుతుంది. ప్రో వచ్చి ఇయర్లీ 17,000 అవుతుంది. స్టార్టర్ వచ్చి ఇయర్లీ 8,000 అవుతుంది అనమాట. ఒకవేళ మీకు మంత్లీ కావాలంటే మంత్కి స్టార్టర్ వచ్చి 924, ప్రో వచ్చి 2,000 రూపాయలు, ఎక్స్పర్ట్ 3,000 రూపాయలతో ఇలా ప్యాక్స్ అయితే ఇస్తున్నారు. ఎంటర్ప్రైజ్కి వచ్చి 8,000 రూపాయలకి అయితే ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పర్టికులర్ నింజా చాట్ ఏఐని మీరు ట్రై చేద్దాం అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే అందిస్తాం. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.